రేఖ అయితే రాజుని ఇందుని ఎలా అయినా విడగొట్టాలి అని చెప్పనని ఇంకా రాజు వాళ్ళ మేనలుడైన తన అక్క కొడుకైన రాజుని అయితే స్వరాజ్ని అయితే ఒక కొత్త వ్యక్తిని అయితే తీసుకొని వచ్చి ఇదే అపర్ణ గారు మీ కూతురు కొడుకు అని చెప్పని అంటుంది. కానీ అపర్ణ అయితే మాత్రం రాజే తన కూతురు కొడుకు అన్న విషయం తనకు తెలుసు. కానీ ఏం తెలియనట్టుగా అవునా రేఖ నిజంగా నువ్వు నా కూతురు కొడుకువేనా అని చెప్పానంటే ఇంకా తన ద్వారా ఇంకా నాటకం అయితే మొదలు పెడుతుంది. వీళ్ళకిద్దరికి ఎప్పుడో చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, అయినా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అంటున్నావు అని అనగానే ఇంకా రాజుకైతే చాలా బాధేస్తుంది. ఏంటి ఈ రేఖ పిన్ని మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టినట్టుంది, అయినా నేను భర్తను ఉండంగా ఇలాంటి మాటలు తీసుకొచ్చి చెప్పచ్చా, అయినా తనకు అసలు బుద్ధే లేదు అన్నట్టుగా ఇంకా తనని చూసిన తర్వాత రేఖ కూడా అయితే తన మేనత్త కొడుకు అని చెప్పన్న విధంగా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నానమ్మ తాతయ్య కాకుండా ఇంకా అలాగే నందు ఎలా కలుసుకుందో ఇప్పుడు నా అత్త కొడుకైన స్వరాజ్ని కూడా కలుస్తున్నాను అన్నట్టుగా సంతోషపడుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని బిహేవియర్ని చూసితే రాజుకైతే చాలా ఈర్ష్య కలుగుతుంది. అసలుకి నేను ఇక్కడ ఉండంగానే మొగుడిని తను ఎలా మాట్లాడుతుంది అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా అయినా తనకు తెలుసు కదా తను అద్దె మొగుడు అన్నట్టుగా ఇంకా అపర్ణ కూడా అయితే అసలు నిజం చెప్పకుండా అలాగే నాచుతుంది. ఎందుకంటే నా కూతురు కొడుకు అలాగే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అసలు విషయం కానీ తెలిసింది అంటే రేఖ అయితే ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతమంది కుటుంబాన్ని చంపేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరిని చంపరని నమ్మకం లేదు కదా, అవునా నా మనవడేనా. ఈ లోపలైతే ఇంకా రాజు అయితే అవునా నీ రేఖ పిన్ని నువ్వు చేసిన కథ భలే ఉంది, అయినా ఇప్పుడు ఇందుని ఆఫీస్కి రానివ్వకుండా తను కూడా ఆస్తికి వారసుడు అన్న విధంగా నువ్వు తీసుకొచ్చావు కదా, అయినా నేను ఇందును భర్తను నేనుండగా నీ పప్పులేమీ నేను ఉడకనివ్వనని చెప్పనని ఇంకా రాజు అయితే శృతి వాళ్ళ అమ్మని తనకే ట్రీట్మెంట్ ఇప్పించి శృతిని అయితే ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేలా చేస్తాడు. ఇంక తను వేసిన డిజైన్స్ అన్నీ కావ్య ఉన్నప్పుడు తను ఒక బెస్ట్ డిజైనర్గా కావ్య దగ్గర చెప్పినట్టుగా తను వేసేది. అప్పుడు తన దగ్గరున్న మెలకువలన్నీ కూడా ఇందుకైతే చెప్తూ ఉంటుంది. మీ అమ్మ ఇలా చేసేది, ఇలాంటి డిజైన్ ఏదైనా తన కళ్ళతో చూసింది అంటే ఇప్పుడు కూడా నీలో ఆ నైపుణ్యం ఉంటుంది ఇందు, నువ్వెందుకు భయపడుతున్నావు, మీ అమ్మ తలుచుకుంది అంటే ఏ ఒక్క డిజైన్ కూడా కనీసం అందులాగా గోల్డ్కి సంబంధించిన కానీ ఒక టెంపుల్కి సంబంధించిన కానీ డిజైన్స్ అలా వేస్తారు, ఆఫీస్లో రాస్తారు, ఎలా ఉంటారు మీరు కూడా అలాగే ఉండాలి సార్ అన్నట్టుగా చెప్తూ ఉంటే ఉంటానండి అని చెప్పని అంటాడు. కానీ ఇంకా అసలు విషయానికి రేఖకైతే ఏ విధంగా అయినా వీళ్ళకి ప్రాజెక్టులు రాకుండా చేయాలని చెప్పనని అనుకుంటూ ఉంటే ఇంకా ఇందు రాజు అయితే మన ఇద్దరం ఒక్కటే పెట్టుకుందాం, మన టార్గెట్ మన ఇద్దరి మీద ఇంతమంది జీవితాలు చాలా ఆధారపడి ఉన్నాయి, అలాంటి వాటన్నిటిని వదిలేసి మన గొడవలతో వీటన్నిటిని చేయకూడదు, మొన్న రేఖకి అవకాశం ఇచ్చినట్టు మంది అలాగా ఇంకొకసారి మాట్లాడకూడదు అన్నట్టుగా తనైతే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక ఇందుకి అయితే ఇంకా రాజు అయితే నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీకు సపోర్ట్గానే ఉంటాను ఇందు అని చెప్పని తనకి మాటిస్తాడు. ఇంకా శృతి అయితే నాకు మీరిద్దరిని చూస్తుంటే కావ్య మేడం అలాగే రాజుసారి చూసినట్టే ఉంది అని అంటూ ఉంటే ఇంకా కావ్య ఇందుకైతే మాత్రం చాలా సంతోషం వేస్తుంది, ఎందుకంటే తన అమ్మ నాన్న గురించి చెప్తున్నారు అని. ఇంకా అపర్ణ అయితే శృతికి అన్నీ చెప్తుంది, వాళ్ళకిద్దరికీ తెలీదు కానీ నువ్వు ఆ కంపెనీలో చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ కంపెనీనే నమ్ముకుని ఉన్నావు, మీ బాగోగులు కానీ మీ అమ్మ బాగోగులు కానీ అన్నీ మా రాజే చూసుకుంటాడని చెప్పి తనకు ఒక ధీమా అయితే చెప్తుంది. కానీ రేఖ అయితే మళ్ళీ ఇంకో ప్లాన్కి అయితే రెడీ అవుతుంది.